నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. ఇవాళ నేను బీపీ ఉన్న వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏం పరీక్షలు చేయించుకోవాలో చెప్తాను. అదేంటి బీపీ ఉంది, ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, కంట్రోల్లో ఉంది, ఇంకేంటి పరీక్షలు ఎందుకు అని అనుకుంటారు. కానీ కాదు, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల, తర్వాత బీపీ ఎన్నో రోజుల నుంచి క్రానిక్గా మన బాడీలో ఉండడం వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి, అంటే కొన్ని డ్యామేజెస్ జరుగుతాయి అన్నమాట. ఆ ఆర్గన్స్ ఏంటి, వాటిని మనం మానిటర్ చేసుకుంటే అసలు మనం ఏమైనా ప్రివెంట్ చేయవచ్చా? ఎస్, చేయొచ్చు. ఆ ఆర్గన్స్ ఏంటి అంటే కళ్ళు, హార్ట్, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, హార్ట్ రిస్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి, కిడ్నీస్. సో ఈ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయా లేదా అనేది మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్, కొన్ని పరీక్షల వల్ల మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా, అంటే సడన్గా స్ట్రోక్ రావడం, సడన్గా హార్ట్ అటాక్ రావడం అనేది ప్రివెంట్ చేయొచ్చు. యూజువల్లీ 6 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుంటే, ప్రొవైడెడ్ మీ బీపీ అనేది నార్మల్గా కంట్రోల్లో ఉంటే. లేదు, ఒకవేళ మీ బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, అంటే బాగా ఎక్కువ అవ్వడం కానీ బాగా తక్కువ అవ్వడం కానీ అలా డిస్టర్బెన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకోవాల్సి వస్తుంది. తక్కువ వస్తే డోస్ తగ్గిస్తే సరిపోతుంది, కానీ ఎక్కువ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏంటి అంటే యూజువలీ ఫండస్ ఎగ్జామినేషన్, ఐ చెకప్కి చేసుకోమని చెప్తారు. ఐ అంటే జస్ట్ ఓన్లీ మనకు ఎంత ఉంది రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది ఇంపార్టెంట్ కాదండి. దానికంటే బీపీ వల్ల రెటినాలో, అంటే మనకు ఆ కంటి వెనక భాగంలో కొన్ని మార్పులు జరుగుతాయన్నమాట. బ్లడ్ వెసల్స్ చిట్లిపోవడం కానీ కొన్ని చేంజెస్ వస్తాయి. అవి చూడాలి అంటే ఫండస్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. సో మీరు విజన్ తగ్గుతుందా లేదా చూసుకోండి. ఈవెన్ తగ్గకపోయినా కూడా 6 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోండి. ఒకవేళ బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, 3 మంత్స్కి ఒకసారి అయినా చేయించుకోవచ్చు. నెక్స్ట్ కొలెస్ట్రాల్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. మీరు ఈ లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ ఒకవేళ బాగా ఎక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గట్టు మీ కొలెస్ట్రాల్ లోరింగ్ ఏజెంట్స్ ఉంటాయి, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయన్నమాట, స్టాటిన్స్ అంటారు, అవి ఇస్తారు డాక్టర్. సో అవి వాడాల్సి వస్తుంది. ఒకవేళ నార్మల్గా ఉందనుకోండి, డైట్ మీరు స్ట్రిక్ట్గా ఉండి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే. ఈసీజీ తీసుకోవాలండి. ఎక్కువ కార్డియోగ్రామ్ కూడా అవసరం అవుతుంది. ఎందుకు అంటే బీపీ వల్ల యూజువల్గా లెఫ్ట్ వెంట్రికల్, మన హార్ట్లో ఒక గది చాలా పెద్దగా వాపొచ్చే అవకాశం ఉంటుంది. సో ఈసీజీ అండ్ 2D ఎక్కువ అవసరం అవుతాయి. అండ్ దాంతోపాటు హెచ్బిఏవన్సీ కూడా చూసుకోవాలి. ఎందుకు అంటే డయాబెటీస్ రిస్క్ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ రిస్క్ కూడా ఉంటుంది. సో కో ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది అనమాట. కిడ్నీ ఫంక్షన్ కూడా చూసుకోవాలండి. ఆర్ఎఫ్టీ అంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ చూస్తారు. దాంతోపాటు సీరం ఎలక్ట్రోలైట్స్ చూస్తారనమాట. సో ఎలక్ట్రోలైట్స్ కూడా ఏమైనా తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా, రీనల్ ఫంక్షన్ అనేది బాగుందా లేదా చూస్తారు. దీంతో పాటు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సియూఈ అంటారు. దీంట్లో ఏంటి అంటే యూజువల్లీ బీపీ ఎక్కువ అయ్యి కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయితే ప్రోటీన్స్ అనేవి యూరిన్లో వెళ్తాయన్నమాట. సో ప్రోటోనూరియా ఉంటుంది. యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటే డాక్టర్ మీ టెస్ట్ అనుగుణంగా మీకు ఏం ట్రీట్మెంట్ పెట్టాలి, మీకు ఇంకా టాబ్లెట్ ఏదైనా వేరే చేంజ్ చేయాలని చూస్తారు. సో బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోండి. టేక్ కేర్.